ఈ వేసవిలోనే ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని టెట్పై స్పష్టత ఇవ్వాలని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పార్వతి సత్యనారాయణ అన్నారు. ఈ తక్షణమే బదిలీలు పదోన్నతులు చేపట్టడంతో పాటు పెండింగ్ బిల్లులు టీఏలను కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల ప్రారంభానికి ముందే విద్యాశాఖలోను అన్ని ఖాళీలను భర్తీ చేయాలని అన్నారు. సిపిఎస్లను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అన్నారు. 317 జీవో ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేపట్టాలని అన్నారు. ఇక కేజీబీపీ పాఠశాలల్లో నిధులు నిర్వహిస్తున్న ఎంటీఎస్ కల్పించాలని పేర్కొన్నారు. ఇక అలాగే గతేడాది బదిలీ అయిన ఉపాధ్యాయులను జూన్ 2వ తేదీలోపు వారి స్థానాల్లో రిలీఫ్ చేయాలని కోరారు. ముగియడానికి వస్తుంది. గత సెప్టెంబర్లో బదిలీ అయిన ఉపాధ్యాయులను వెంటనే బదిలీ అయిన స్థానం నుంచి కొత్త పాఠశాలకి విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే జూన్ 12 నాడు అన్ని పాఠశాలలలో ఏ ఒక్క పాఠశాలలో ఖాళీ లేకుండా విద్యా వాలంటీర్లను నియామకం చేపట్టడానికి విద్యాశాఖ తగు సూచనలు అందజేయాల్సిందిగా రాష్ట్ర విద్యాశాఖకి విజ్ఞప్తి చేస్తుంది. అట్లాగే ఏళ్ల తరబడి సర్వీస్ రూల్స్ లేక పంచాయతీరాజ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు మధ్యన వివాదం నెలకొని దశాబ్దాల తరబడి డిప్యూటీయూ, ఎంఈఓ, డైట్ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కొత్త 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది కాబట్టి ఆ రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా సర్వీస్ నిబంధనలు రూపొందించి బదిలీలు పదోన్నతులు వేసవి కాలంలో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము. అట్లాగే బదిలీలు పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కావాలంటే ఇప్పుడున్న ఏదైతే టెట్పై వివరణ ఎన్సిటి ఢిల్లీ వారు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. వాటిపై రాష్ట్ర విద్యాశాఖ దాని తదనుగుణంగా ఉత్తర్వులు ఇచ్చి ఎవరికి టెట్ అవసరం, ఏ పదోన్నతికి టెట్ అవసరం అనేది స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వెలువరించాల్సిన అవసరం ఉంది. 300 ముఖ్యంగా ఈ ప్రక్రియ అంతా ముందుకు కొనసాగాలంటే 317 వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని 317పై క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది. ఆ క్యాబినెట్ సబ్ కమిటీని వెంటనే నిర్ణీత కాలంలో నివేదిక తెప్పించి రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఉపాధ్యాయులు 317 బాధిత ఉపాధ్యాయులని సానుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ 13 జిల్లాలలో బదిలీలు స్పౌజులై భార్యాభర్తల బదిలీలు నిలిచిపోయినాయి. ఆ బదిలీలను కూడా పరిష్కరించాలని కోరుతూ చివరగా అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దానికి సంబంధించి ఎండనక వాననక ఇంత తీవ్రమైన ఎండలలో ప్రధానోపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. ఆ పథకాన్ని ఆహ్వానిస్తూనే ఆ వేసవి కాలంలో పనిచేస్తున్న అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో ఉన్న ప్రధానోపాధ్యాయులకు వేసవి సెలవు లీవ్ ప్రిజర్వ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. వేసవి